రాష్ట్రంలో నకిలీ మద్యం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఏ షాపులో చూసినా కల్తీ మద్యమే దర్శనమిస్తోంది. గ్రామాలలో బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది కూటమి ప్రభుత్వం. కాలకూట విషాన్ని మద్యపాన ప్రియులు తాగుతుంటే కూటమి నేతలు వికటాటహాసం చేస్తున్నారు. నకిలీ మద్యంతో సొమ్ము చేసుకోవటంపై పెట్టిన శ్రద్ధ ప్రజారోగ్యంపై పెట్టలేదు కూటమి నాయకులు. తాము అధికారంలోకి వస్తే 99 రూపాయలకే నాణ్యమైన మద్యం ఇస్తా తమ్ముళ్ళు, ఇది చంద్రబాబు ఎన్నికల ముందు చేసిన వాగ్దానం. మద్యపాన ప్రియుల పొట్టకొట్టావు జగనని స్టేజ్ మీద ఆవేశంతో ఊగిపోయిన పవన్ ఆక్రోశం. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చి పడేశారు. వీధికి 4 బెల్ట్ షాపులు, దేవుడికి కూడా మద్యం మత్తెక్కించేలా గుడి పక్కనే షాపు, విద్యార్థులకు భవిష్యత్తులో ఎలా తాగాలో నేర్పించేందుకు బడి పక్కన మద్యం దుకాణం. కనీసం ఆ షాపులో నాణ్యమైన మద్యం దొరుకుతుందా అంటే అది ప్రశ్నార్థకమే. ప్రకాశం జిల్లా ఒంగోలులో నకిలీ బీర్తో రాష్ట్రం మొత్తం నకిలీ మద్యం అమ్ముతున్నారనే విషయం స్పష్టమైంది. ఒంగోలు కొప్పోలు రోడ్డులోని ఓ వైన్ షాప్లో బీర్ కొన్న వ్యక్తికి షాక్ తగిలింది. బీర్ బాటిల్ కోడ్ని స్కాన్ చేయడంతో అది కల్తీ బీర్ అని తెలిసింది. దీంతో ఆ షాపు యజమానిని నిలదీశాడు ఆ మద్యపాన ప్రియుడు. ఆ నకిలీ బీర్ విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతూ మీ కుటుంబాలను అనాథలను చెయ్యొద్దు అంటూ మెసేజ్ ఇచ్చాడు. ఆ తెలివి సర్కారు వారికి లేకపోయే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఒంగోలు కల్తీ బీర్పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి కల్తీ మద్యం లేదని, కల్తీ మద్యం తాగి ఎవరూ చనిపోలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం మద్యంపై వైఎస్ఆర్సీపీ చిత్తశుద్ధిని సూచిస్తుందని మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా బెల్ట్ షాపులు రద్దు చేసి కల్తీ మద్యాన్ని అరికట్టాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే బీర్ బాటిల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. మీరు తాగేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యం పట్ల చూడండి. ఇదిగో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాప్ లో ఎర్రర్ వచ్చింది. ఇది మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టొద్దు. వీతో భాగస్వామున్న కేంద్ర ప్రభుత్వమే 2019 నుండి 2024 వరకు కల్తీ మత్తు వల్ల ఎవరు కూడా ప్రాణాలు పోలేదని చెప్పింది. అలానే ఇలా కల్తీ మత్తు వల్ల ఆంధ్రప్రదేశాన్ని కీరా పడ్రాస్గా తయారు చేస్తున్నారు. కొప్పోలు రోడ్లో మరి కల్తీ బీరు రావటంతో ప్రజలంతా మద్యపాన ప్రియులు కలవరం చెందుతున్నారు. చచ్చిపోవాలంటే మరి పురుగుల మందు తెచ్చుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నారావారి మధ్య తాగితేనే మనుషులు చచ్చిపోతారు ఈ రోజుల్లో. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మరి భయంకరమైనటువంటి మద్యాన్ని, చీప్ లిక్కర్ని తీసుకొచ్చి ప్రజల్లో ఏరులాగా ప్రవహింపజేస్తుంది. ఈరోజు మనం పేపర్లో చూస్తున్నాం, 40,000 కోట్ల అక్రమ మద్యం గురించిన వార్తలు వింటున్నాం. 40,000 కోట్ల అక్రమ మద్యం మొత్తము ఆంధ్రప్రదేశ్లోని అందరి మగవారి శరీరాల్లో కాలకూట విషంలాగా ప్రవేశించి వాళ్ళందరినీ ఆసుపత్రి పాలు చేసినటువంటి సంఘటనలు, మరణాలు మనము ఈరోజు పేపర్లలో, టీవీల్లో చూస్తూ ఉన్నాము. దీనికి అంతటికీ కారణము ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నటువంటి దురాగతాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్లు నకిలీ మద్యంతో ఆంధ్రప్రదేశ్ను 16 నెలలుగా గుల్ల చేస్తున్నారు. ఇప్పటికీ కూడా నకిలీ మద్యం తయారీదారులను అరెస్టు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న కూటమి ప్రభుత్వం పక్కవారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది.